వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశం బగ్గుమంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఆ యువతపై సామూహిక అత్యాచారం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యురాలి మృతికి నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు ఈ కేసును సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇక అదే సమయంలో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కళాశాల వైద్యురాలి మృతికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్టు సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా బయటకు వచ్చిన ఈ పోస్ట్ మార్టం రిపోర్టులో బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు మరియు జననాంగాల్లో 14 పైగా గాయాలు ఉన్నాయని పేర్కొంది. లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా స్పష్టంగా కనిపించిందని వెల్లడించింది. ఊపిరాడకుండా చనిపోయిన కారణంగా అటాప్సీ రిపోర్ట్లో బాధితురాలి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగినట్లుగా, శరీరమంతా రక్తం గడ్డకట్టినట్లుగా పేర్కొంది. డాక్టర్ మరణానికి ఊపిరి ఆడకపోవడమే కారణమని వెల్లడించింది. వైద్యురాలు గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ దారుణం చోటు చేసుకున్న ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే సూయిసైడ్ అని ఎలా చెప్పారంటూ ప్రశ్నలతో విరుచుకుపడింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపై కూడా సదరు మీడియా సంస్థలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా నమోదైందని, ఆసుపత్రి యంత్రాంగం ఏం చేస్తుందంటూ ప్రశ్నించింది. ఈ కేసులో గురువారం వరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. డాక్టర్ల రక్షణ కోసం 10 మంది డాక్టర్లు, నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ టాస్క్ ఫోర్స్లో వైద్య నిపుణులు ఉంటారని తెలిపింది. వైద్యుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ తమకు రిపోర్టు ఇస్తుందని కోర్టు తెలిపింది. రిపోర్టుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు ఆందోళనను విరమించుకోవాలని సుప్రీంకోర్టు విన్నవించింది. ఆందోళన వల్ల ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకూడదని పేర్కొంది. వైద్యులకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యం అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఈ దారుణ ఘటనను ఉదయాన్నే గుర్తించినట్లుగా తెలుస్తోంది. కానీ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని సూసైడ్ కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతని ప్రవర్తనపై అనుమానాలు ఉంటే వెంటనే మరో కాలేజీకి అతన్ని ఎలా నియమించారంటూ కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం, డెడ్ బాడీని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కోర్టు ప్రశ్నించింది. అప్పటి వరకు పోలీసులు, ఆసుపత్రి అధికారులు ఏం చేస్తున్నారంటూ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ప్రశ్నించింది. హత్యే కాకుండా దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్య కూడా ఉన్నందున తాము విచారణ చేపట్టామని సిజేఐ చంద్రచూడ్ తెలిపారు. భద్రతకు సంబంధించి విచారణ జరుపుతున్నామన్నారు. ఇటు ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు బెంగాల్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వైద్యులపై ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కూతురిపై అత్యాచారం జరిగితే మమతా సర్కారు వ్యవహరిస్తున్న తీరు తమకు ఎంతో నిరాశ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.